తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో తండ్రి కుమారులు వినూత్న సాగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొత్తతుంగపాడుకు చెందిన యాళ్ల వీరబాబు, గంగాధర్ సాధారణంగా వరి పండించే పొలంలో తామరపూల సాగుకు శ్రీకారం చుట్టారు. బోరునీటితో వరి సాగు చేసిన పెట్టుబడికి తగ్గ ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటపై దృష్టి పెట్టారు. మన్యం ప్రాంతం నుంచి 108 రేకుల తామరపూల విత్తనాలను తీసుకొచ్చి ఎకరం పొలంలో సాగు ప్రారంభించారు. జూలై నెలాఖరు నుంచి పూలు పూయటం మొదలవగా ఇప్పటి వరకు సుమారు 2000 తామర పూలను విక్రయించినట్లు రైతులు చెబుతున్నారు. పువ్వు పరిమాణాన్ని బట్టి ఒక్కో తామర పువ్వును 10 నుంచి 30 రూపాయల వరకు పొలం పక్కనే ఏర్పాటు చేసిన ప్రత్యేక దుకాణంలో నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పచ్చని వరి పొలాల మధ్య విరబూసిన తామర పూలు స్థానికులను ఆకట్టుకుండగా తండ్రి కుమారుల వినూత్న సాగు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది మా నాన్నగారు ఎకరం పొలం నాకు ఇచ్చారండి. ఇది గతం 10 సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు కూడా వరి పంట పండించానండి. అది ప్రకృతి దిశలో పోవడం రావడం, నోటికొచ్చిన పంట చేతికి రాకపోవడం ఇటు వల్ల నాకు ఇబ్బందులు గురి చేస్తున్నానండి. అందువల్ల దీనికి మళ్ళీ పురుగు మందులు కొట్ట పిండిలు వేసుకుని ఎరువులు వేసుకుని ఎన్ని చేస్తే చాలా ఖర్చు అయిపోతుందండి. ఆ ఆదాయం కాడికి కూడా పూర్తిగా రావడం లేదండి. వరలక్ష్మి పూజకి, వినాయకుడి చవితికి, దేవి నవరాత్రులు ఈ 3 పూజలు కూడా పువ్వు సాగు చేస్తానండి నేను. కానీ కొనుగోలు కూడా బాగుందండి, కొంటున్నారు. మార్కెటింగ్ కూడా వెళ్తుందండి, దీన్ని తీసుకుంటున్నారు. కానీ ఇంకా ఏం ఎరువులు కానీ పిండిలు కానీ మందులు కానీ ఏం కొట్టలేదండి నేను. ఇది బాగానే ఉందండి, చేతికి రావచ్చు, పువ్వులు కూడా బాగానే పోస్తుందండి. సేంద్రీయ ఎరువుల వల్ల కూడా ఈ పంట అనుకూలంగా నాకు కనిపిస్తుంది. ఇది